హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఏ టాపిక్ తో వచ్చానంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకండి, కామర్స్ అన్నమాట, వాణిజ్య శాస్త్రం గురించి చెప్తున్నాను. అంటే వాణిజ్య శాస్త్రంలోని ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి చెప్తున్నాను. దాని ప్రాముఖ్యత అంటే దాని ఇంపార్టెన్స్. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటి, అంతర్జాతీయ వ్యాపారము, దాని ప్రాముఖ్యత గురించి చెప్తున్నాను. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో కామర్స్ లో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనము అంతర్జాతీయ వ్యాపారము అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. దీన్నైతే ఇంగ్లీష్ లోని ఇంటర్నేషనల్ ట్రేడ్ అని అంటారు. అంతర్జాతీయ వ్యాపారాన్ని ఇంపార్టెన్స్ అన్నమాట. ఇంటర్నేషనల్ ట్రేడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ఈ రోజైతే తెలుసుకుందాము ఈ టాపిక్ గురించి. అయితే చూడండి, అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, వర్తకము అంటే ఏంటి అసలు, వాట్ ఈస్ ద మీనింగ్ ట్రేడ్ అంటే, వర్తకాన్ని ఇంగ్లీష్ లోని ట్రేడ్ అంటారు. అసలు వర్తకము అని అంటే ఏంటి అని అంటే, వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియనే వర్తకం అని అంటారు. వాణిజ్యానికి కేంద్ర బిందువు ఈ వర్తకం అన్నమాట. వ్యక్తికి సంబంధించిన అవరోధాన్ని తొలగించేదే వర్తకము. వస్తువుల కొనుగోలు అమ్మకాల ప్రక్రియను ఒక దేశ సరిహద్దుల్లో మార్కెట్లోనే కాకుండా ఇతర దేశాల మార్కెట్లో కూడా విస్తరిస్తాయి. అయితే రెండు దేశాల మధ్య జరిగే వర్తకాన్ని అంతర్జాతీయ వర్తకం అని అంటారు. ఇది తెలుగులోని, ఇంగ్లీష్ లోని ఏంటి అని అంటే చూడండి, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కాల్డ్ ట్రేడ్. The trade which take place between individuals of same country is called home trade. The trade which take place between individuals of different countries is known as international trade or foreign trade or external trade. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అయినా అంటారు, ఫారెన్ ట్రేడ్ అయినా అంటారు, లేదా ఎక్స్టర్నల్ ట్రేడ్ అయినా అంటారు. చూడండి, నేను ముందు తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్నే ఇంగ్లీష్ లో మళ్ళీ చెప్తున్నాను. అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పనికొస్తుంది, తెలుగు మీడియం వాళ్ళకి కూడా పనికొస్తుంది అని ఈ క్వశ్చన్ అంటే ఈ టాపిక్ గురించి. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ గూడ్స్ ప్రొడ్యూసెస్ ఇన్ వన్ కంట్రీ ఫర్ ద కన్జ్యూమర్స్ ఇన్ అనదర్ కంట్రీ. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫారెన్ ట్రేడ్. అంటే ఏంటి దీనికి అర్థం, ఒక దేశం నుండి మరొక దేశానికి జరిగే కొనుగోలు అమ్మకాల ప్రక్రియనే విదేశీ లేదా అంతర్జాతీయ వర్తకము అంటారు. వివిధ దేశాల కరెన్సీ, వాటి విలువలు ఆయా దేశాల సాంఘిక, రాజకీయ, చట్టపరమైన అంశాలు అంతర్జాతీయ వర్తకాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే అంతర్జాతీయ వర్తకం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. చూడండి, ప్రపంచంలోని ఏ దేశము కూడా స్వయం సమృద్ధి అయితే కలిగి ఉండదు. అంటే ఏంటంటే, ఏ దేశం కూడా తనకు అవసరమైన వస్తువులన్నిటినీ తనంతట తానే ఉత్పత్తి అయితే చేయలేదు. ఏ దేశమైనా తనకు అవసరం ఏ అవసరం ఉన్నాయో ఆ వస్తువులను తనే ఉత్పత్తి అయితే చేయలేదు. ఈ పరిణామాల వల్ల అంతర్జాతీయ వ్యాపారం యొక్క ప్రాముఖ్యత అయితే పెరిగింది. ప్రకృతి సిద్ధమైన వనరులు వివిధ దేశాలకు వివిధ రూపాలలో, వివిధ పరిణామాలలో లభిస్తాయి. ప్రకృతి సిద్ధమైన వనరులు అయితే కొన్ని దేశాలు కొన్ని రకాలైన వస్తువులను చౌకగా, ఎక్కువ సంఖ్యలో లేదా ఎక్కువ పరిణామాలతో చేయబడతాయి. చౌకగానే ఎక్కువ సంఖ్యలో లేదా ఎక్కువ పరిణామాలతో అయితే చేయబడతాయి. అయితే తన మిగులు ఉత్పత్తిని ఇతర దేశాలకు అమ్మి, అంటే వాళ్ళు చౌకగా కొన్ని వస్తువులను వాళ్ళంతటా అవే తయారు చేసుకొని ఆ వస్తువులను మిగులు ఉత్పత్తి ఉంటుంది చూడండి, అది ఇతర దేశాలకు అమ్మి వాళ్ళకి ఏ వస్తువులు అయితే కావాలో ఆ వస్తువులను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తుంది. అన్ని దేశాలు తమకు కావలసిన వస్తువుల కోసం ఒకదాని మరొకటి ఆధారపడి ఉంటాయి. అంటే ఏంటంటే, ప్రతి దేశము తన మిగులు ఉత్పత్తిని వేరే ఇతర దేశాలకు ఎగుమతి చేసి తమకు ఏ వస్తువులైతే కావాలో ఆ వస్తువులను దిగుమతి చేసుకుంటాయి. అర్థమవుతుందా? ఇది తెలుగులోని. ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్తాను చూడండి, దీని మీనింగే ఇంగ్లీష్ లో చెప్తాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా కొంచెం
యూస్ఫుల్ గా ఉంటుంది ఇంగ్లీష్ లో చెప్తే. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ becomes necessary to every country because no country is capable of producing everything for the consumption of its people, development of its economy. Hence foreign trade becomes necessary on the following grounds. Different countries of the world have different amount of nature resources, but some countries may not such mineral wealth. Therefore, one country has to depend some other country for natural resources, which results in need of foreign trade. Therefore, some countries are more suitably placed to produce some goods more economically due to the availability of raw material, labor, technical know-how other country. ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో ఇతర దేశాలతో సంబంధం లేకుండా ఏ దేశము మనుగడ అన్నది సాధించలేదు. అన్ని అభివృద్ధి చెందిన వర్ధమాన దేశాల ఆర్థిక అభివృద్ధితో ఎగుమతులు దిగుమతులు గణనీయమైన పాత్రను పోషిస్తాయి. అంతర్జాతీయ సంస్థల ఆవిర్భావం వల్ల ఈ అంతర్జాతీయ వ్యాపారము అంటే వర్తకం కూడా ఎక్కువ వృద్ధి చెందుతుంది. అనేక దేశాలలో అసమానతలు తగ్గించి వాటి అభివృద్ధి అంతర్జాతీయ వర్తకానికి అయితే దోహదపడుతుంది. ద్రవ్యోల్బణాన్ని నివారించే దిశగా, వర్తకం ఆంక్షలను తగ్గించే దిశగా దేశాలు తమ ద్రవ్య విధానాలను రూపొందించుకున్నాయి. అయితే ఈ ఆధునిక వాణిజ్య ప్రపంచానికి అంతర్జాతీయ వర్తకం అనేది వెన్నుముక లాంటిది అనమాట. ఈ అంతర్జాతీయ వర్తకం మానవులలో విశాల దృక్పథాన్ని పెంపొందిస్తుంది. సంకుచిత జాతీయ భావాలకు ఆలోచించడాన్ని అంటే అలాంటి భావాలకు అతీతంగా ఆలోచించడాన్ని, పని చేయడాన్ని అది ప్రోత్సహిస్తుంది. అంతర్జాతీయ అవగాహనకు, ప్రపంచ శాంతికి, సంస్కృతులకు, భావాల కలయికకు ఈ అంతర్జాతీయ వర్తకం దోహదపడుతుంది. అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి, సౌభ్రాతృత్వానికి అంతర్జాతీయ వర్తకం ఆవశ్యకమైందనమాట. అయితే మనకి ఈ ప్రపంచంలో అపురూపమైన వనరులను మనం సమర్థవంతంగా ఉపయోగించుకొని పంపిణీ చేయడానికి ఈ అంతర్జాతీయ వర్తకము దోహదం చేస్తుంది. ఇది అంతర్జాతీయ వర్తకం అంటే ఏంటి, ఇంపార్టెన్స్ అన్నమాట, అంటే ప్రాముఖ్యతను. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. కామర్స్ సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ కామర్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి నెక్స్ట్ క్లాస్ లో స్వదేశీ వర్తకము, విదేశీ వర్తకం గురించి అయితే తెలుసుకుందాము. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కామర్స్ స్టూడెంట్స్ కి ఈ వీడియో అన్నది ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి, ఒకసారి ప్లే లిస్ట్ చెక్ చేస్తే మీకు బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్ టాపిక్ వారీగా ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ పేరుతోనే ప్లేలిస్ట్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ కి సంబంధించిన వీడియోస్ అన్ని ఇంగ్లీష్ అనే పేరు ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఆ పేరులో మీరు ప్రెస్ చేస్తే అందులో ఇంగ్లీష్ కి సంబంధించిన వీడియోస్ అన్ని వస్తాయి. ఇంటర్మీడియట్ కి సంబంధించిన అంటే నేను ఇంకా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కాబట్టి ఇప్పుడే నేను మొదలు పెట్టాను. ఇది నా రెండో వీడియో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసము. ఇంకా ఫస్ట్ ఇయర్ కూడా మొదలెట్టలేదు. ఇంటర్మీడియట్ ప్లేలిస్ట్ ఇంకా రెండు వీడియోలే కదా, ఇంకా ప్లేలిస్ట్ అన్నది ఏమీ యాడ్ చేయలేదు, చేస్తాను. నెక్స్ట్ క్లాస్ లో అయితే స్వదేశీ వర్తకము, విదేశీ వర్తకానికి మధ్య తేడాల గురించి తెలుసుకుందాము. చూడండి, బీఈడి స్టూడెంట్స్ అయితే ఒకసారి ప్లేలిస్ట్ చూస్తే నేను ఆల్మోస్ట్ అంతా సోషల్ మెథడాలజీకి సంబంధించి, చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించి ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను. వీడియోస్ ఉన్నాయి. నేను మళ్ళీ ఇంకా నేను మిగిలిపోయినవి బీఈడి సబ్జెక్ట్ లో టాపిక్స్ మళ్ళీ త్వరలోనే పెడతాను. ఒకవేళ మీకు ఈ లోపు ఏవైనా బీఈడికి సంబంధించిన ఈ టాపిక్ కావాలి మేడం మాకు అంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆ టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.